ఓకే హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా మనము ఎంపీ విజయసాయి రెడ్డి ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. సో మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉంటాడు అనుకోవచ్చా? ఆల్రెడీ చెప్పాడు కదా శాశ్వత రాజీనామా చేశాను చెప్పేసి. అంటే రాజకీయ నాయకుల మాటలు నమ్మలేం కదా, ఎప్పుడు ఏం చేస్తారని. ఆయనకి ఎక్స్పైరీ డేట్ వచ్చింది బ్రో, వెళ్ళిపోయాడు అంతే. ఇంకా దాని గురించి మన డిస్కషన్ కానీ అవసరం లేదు. ఓకే బీజేపీలో జాయిన్ అవుతారని చెప్తున్నారు. ఏమో బ్రో, నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు, అంత పొలిటికల్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఏపీ డిప్యూటీ సీఎం గురించి కొంచెం రచ్చ జరుగుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి చెప్పంటే బాగానే చేస్తున్నాడు కదా, డిప్యూటీ సీఎంగా బాగానే చేస్తున్నాడు. ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది. సో దాని గురించి ప్రజలే నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాకుండా నారా లోకేష్ ఉంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? డిప్యూటీ సీఎం గానా? ఇంకా ఆ థాట్ రాదు కదా మనకి. ఆల్రెడీ బాగా చేస్తున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంకి ఇంతకుముందు 3 ఉన్నారు, వాళ్ళకి అంత పేరు రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ డిప్యూటీ సీఎం హోదాకి కొంచెం రెస్పెక్ట్ పెరిగింది ప్రజల్లో. సో బాగానే చేస్తున్నాడు. ఆ థాట్ లేదు ప్రజెంట్ అయితే, ప్రజల్లో లేదు. ఉంటే వాళ్ళకి ఉండొచ్చు, ప్రజల్లో లేదు. ఓకే, ఒకవేళ సీఎం అవుతే ఎట్లా ఉంటుంది? ఇంతకన్నా బాగా అభివృద్ధి చేస్తాడు అనుకోవచ్చు. చేస్తాడు కదా. ఇప్పుడు మనకి సీఎం కన్నా ఎక్కువ లక్షణాలు ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో డెఫినెట్గా న్యాయం చేస్తాడు. అయితే గెలిచినప్పుడు స్టార్టింగ్ లో సుగాలి ప్రీతి గురించి చెప్పాడు ఒక మాట. సో ఇప్పుడు 7 నెలలు గడిచి వస్తున్నా కానీ ఇంకా దాని గురించి ఎలాంటి మాట తీసుకురాలేదు. సో దాని గురించి అధికారులకు వచ్చినాక వెంటనే న్యాయం చేస్తాడు అన్న. ఇప్పుడు ఆ ఒక్క ఇష్యూనే కదా వచ్చి ఈ 7 monthsలో చాలా జరుగుతున్నాయి ఏపీలో. అదనే కాదు, అమ్మాయిలు మిస్సింగ్ అనేవచ్చు, చాలా జరిగాయి ఇలాంటి ఇష్యూస్. సో తీసుకుంటాడు ఖచ్చితంగా. అంటే మెయిన్గా ప్రజలందరూ ఇలాంటి వాటి గురించి పట్టించుకుంటారు కదా, ఇలాంటి హామీలు అవి అంతా తర్వాత విషయం మనుషుల గురించి ఫస్ట్ కదా. పట్టించుకోకుండా అయితే ఏముండడు అన్న, పక్కా పట్టించుకుంటాడు, స్పందిస్తాడు, అందరికీ న్యాయం చేస్తాడు. ఐ హోప్. మొత్తానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి గురించి ఏం చెప్తారు మీరు లాస్ట్గా? ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్తారు. ఓకే, నా అభిమానులకు దేశ ప్రజలకు నా మనవి ఒకటే, లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. అదొక అట్రాక్షన్, ఒక అయస్కాంతం. లవ్ వద్దు బాబాయ్. ఇక ఏం చేయాలి మరి? బుద్ధ తెంగుతా నీ గుద్దరమాట జరుగుబే. ఒకటి బాగినండి బాబాయ్, రాజకీయం గురించి మీకేమేరక? మీరు ఇంకా కళ్ళు తెరవాలా. మీరు ఒక్కసారి ఓటేయచ్చు, 2 సార్లు వేయచ్చు. నేను 14 సార్లు ఓటేసిన. రాక్షసుడు, జలేంద్రుడు, కీచకుడు, యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారదముని, అందులో యమకింకరుడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్వాన. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎంపీ రాజీనామా చేసేది శాశ్వతంగా రాజకీయాల్లో ఉండడానికి. సో కొంతమంది ఏమో బీజేపీలో జాయిన్ అవుతాడు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? పోనీ ఏడబోతే మనకెందుకు? ఏ కంపాయి ఏడికిపోతే మనకెందుకు? మీ బతుకు మీది, నా బతుకు నాది. దట్స్ ఇట్. అంతేగాని వాడు ఆడదత్తేంది, ఈడదత్తేంది. ఇది కృష్ణకాంత్ పార్కే. ఇది పార్కే అంతే. ఈ పార్కు పోయి రోడ్డు కాదు, రోడ్డు పోయి దేవాలయం కాదు. ఒకటి బాగిన బాబాయ్, ఒక మనిషి నిర్ణయాన్ని ఎవరు వద్దనలేరు. అందులో ఆయన విజయసాయి రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ, జానారెడ్డి కానీ, జగ్గారెడ్డి కానీ, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, మన అభిప్రాయం మనది. అంటే ఇప్పుడు ఎవరన్నా ఎక్కువ డబ్బులు ఆశ చూపిస్తే అక్కడికి వెళ్తాడు అనుకోవచ్చా? నేను కూడా పోతా. డబ్బే సర్వస్వం, ధనం సర్వ జగత్తు నిమిత్తం ధనం. నెక్స్ట్ మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా? మనం 100 రూపాయలు సినిమాకు పెట్టి ఇచ్చి చూసే వానికి దండం పెట్టి దండేసుడేందయ్యా. పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, బండబాబు కానీ, వాడు ఎవడైనా సరే నా చెప్పుతో సమానం. నేను ఎవరికి విలువ అయ్యా. సినిమాల్ని పక్కన పెట్టండి, రాజకీయ పరంగా చెప్తా. బచ్చగాడయ్యా. నేను నామినేషన్ వేసిన అనుకో, ఎదుటోనికి డిపాజిట్ కూడా రాదు. కుర్చీ తాత, కుర్చీ ఎదుటోడు దర్శక వస్తాడు నేను నామినేషన్ వేస్తే. నెక్స్ట్ యాదగిరి స్టార్టా. సో అన్న నమస్తే. అన్న నమస్తే. సో ఈరోజు అసలు ఏపీకి దరిద్రం అనుకోవచ్చు, చాలామంది అంటున్నారు. విజయసాయి రెడ్డి టోటల్గా రాజకీయాలకి రాజీనామా చేయడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? విజయసాయి రెడ్డి గారు అంటే ఆయన మంచి పొలిటీషియనే, అవునన్నా కదా. ఆయన ఆల్రెడీ ఏం చెప్పాడు, నాకు పవన్ కళ్యాణ్తో ఈ గొడవ లేదు, చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగత గొడవలు ఏం లేదు, ఓన్లీ రాజకీయ గొడవే అన్నాడు కదా. మంచి పర్సన్ ఆయన. అదే మీడియాలో కొంచెం నెగిటివ్ చేశారు. ఆయన మంచి ఎప్పుడు ఎవరికీ తెలియదు, ఆయన మంచి పర్సన్. కంప్లీట్ రాజకీయాలకే రాజీనామా చేసిన అంటున్నాడు. సో కొంతమంది ఏమో బీజేపీలో జాయిన్ అవుతాను అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి?
ఇప్పుడు మీకు సీఎం రమేష్ ఉండేవాడు టీడీపీలో. గవర్నమెంట్ పోగానే దేంట్లోకి వచ్చిండు? బీజేపీ. అంతే అది. బీజేపీకి వచ్చిండా? ఇంకోటి ఎవరో సుజనా చౌదరి గారు ఉన్నారు, టీడీపీలో ఉండేవారు, దేంట్లోకి వచ్చారు? బీజేపీలోకనే వస్తాం. ఇప్పుడు బీజేపీ అన్నది సెంటర్లో పవర్లో ఉంది. వీళ్ళంతా బిజినెస్ మెన్స్. ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో ఉంటారు. వాళ్ళ బిజినెస్ల గురించి, మన వాళ్ళ పొలిటీషియన్స్ కాదు, వాళ్ళ బిజినెస్ మెన్స్. సుజనా చౌదరి అనక, సీఎం రమేష్ అనక, విజయసాయి రెడ్డి అనక. అంటే జగన్కి రైట్ హ్యాండ్ కదా విజయసాయి రెడ్డి అనేవాడు. మరి చంద్రబాబుకి మరి సుజనా చౌదరి లెఫ్ట్ హ్యాండా? బిజినెస్లో కామన్, ఎవరికి ఫండ్ ఇస్తే అది కామన్. అంటే ఇక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ వెళ్ళిపోతాడు ఆటోమేటిక్ అంటారు. ఇప్పుడు మరి సుజనా చౌదరి వెళ్ళలేదా? సీఎం రమేష్ వెళ్ళలేదా? అదే అదే. చెప్పండి నాకు కదా ఆన్సర్. రాజకీయ నాయకులు ఇటు అటు జంప్ చేస్తున్నారు కదా, ప్రజల కోసమే వచ్చేటప్పుడు అంటారు. ఇలా అలా జంప్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? అలా కరెక్ట్ అయినా చేయడం? నిజమైన పొలిటీషియన్ ఎవరిని గెలిపిస్తున్నారు? ప్రజలు కూడా. ముందు పెట్టుబడి పెట్టాలి, దానికి డబ్బులు లాక్కోవాలి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి. అదే కదా పాలిటిక్స్ చేసేది. జనం కూడా అలాగే ఉన్నారు కదా, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే వేస్తున్నారు. జనాల్ని అంటకలేదు, ఇటు పొలిటీషియన్లే అంటకలేదు. మరి డిప్యూటీ సీఎం గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా నడుస్తుంది కదా, వచ్చి 7 months అవుతుంది. ఆయన తీసాడు, నారా లోకేష్ గారు అంటున్నారు కదా. అదే సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అదే నారా లోకేష్ అయితే బాగుంటుంది. అంటే అన్న మరి చంద్రబాబు నాయుడు నిజాయితీగా లీడర్ ఎవరన్నా ఏపీలో ఒక్కరి పేరు చెప్పండి చాలు. అంటే డబ్బు లేకుండా గెలిచిన వ్యక్తి. అంటే ఆలోచించాలి, ఆలోచించాలి. సరే, నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం హోదాకి సరిపోతారంటారా? డిప్యూటీ సీఎం అదా అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ అయ్యారు కదా, ఆల్రెడీ ఆయన చేస్తున్నారు కదా. ఓకే. సరే, ఇప్పుడు మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటే డిప్యూటీ సీఎం కావాలంటే, మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? సెంట్రల్ మినిస్టర్ అవుతారు, ఇంతవరకు అవ్వలేదు కదా. ఓకేనా అన్న? నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఎంపీ విజయసాయి రెడ్డి కంప్లీట్ రాజకీయాలకే రాజీనామా చేశాడు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి ఇష్టం లేదు, చేసుకున్నాడు. ఆయనదేం నడవట్లే ఇప్పుడు, అందుకని చేసుకున్నాడు. అంటే ప్రజలలో కూడా చాలా నెగిటివిటీ ఉంది ఆయన మీద, ఏం పనులు చేయడు ఇట్లా అని. చేస్తున్నారు, ఎందుకు చేయట్లే? పోయిన ప్రభుత్వంలో చేయట్లే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం పనులు చేస్తున్నారని మాట్లాడాలా? వాళ్ళు 6 హామీలు ఇచ్చారు, ఒక్కటన్నా అమలు చేసిర్రా? ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలే వాళ్ళు. రోడ్లు వేస్తున్నారు, రోడ్లు ఇస్తున్నారు. గ్యాస్ ఎవరికి ఇచ్చారు? వచ్చాయి కొంతమందికి వచ్చాయి. 3 అన్నారు, 1 ఇచ్చారు ప్రజెంట్ అయితే. ఒకటి అందరికీ ఇవ్వలేదు కదా, 100కి 1కో 2కో ఇచ్చారు అంతే. అంత తప్ప ఏం ఇవ్వలే వాళ్ళు, ఇవ్వలే. అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళ ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వం అనుకున్నాడో వాళ్ళకే ఇచ్చారు గ్యాస్, అంతే తప్ప బీజేపీ వాళ్ళకి ఇవ్వలే, జనసేనకు కూడా ఇవ్వలే, వాళ్ళకు కూడా ఇవ్వలే, అంతే. ఓకే. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం సరిగ్గా పనిచేసలేదు అంటారా? చేయట్లేదు. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటి డిప్యూటీ సీఎంగా? పవన్ కళ్యాణ్ పర్వాలేదు, చేస్తున్నాడు, వాళ్ళను కూడా ఎదురుస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, పర్వాలేదు. నాకు వాళ్ళంటే కూడా నాకు పడదు, నేను పక్కా జగన్ పార్టీ. అయితే పవన్ కళ్యాణ్ పర్వాలేదు, పోరాడుతున్నాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వద్దు మాకు, నారా లోకేష్ గారని కొంతమంది టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇది సరైంది అంటారా? సరే, నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసేస్తే అయిపోతుంది. మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి? చంద్రబాబు గవర్నర్ చేయాలి, పోయారు. ఓకే. మరి గవర్నర్ పరిస్థితి? గవర్నర్ ఇంకో దగ్గరికి వేయాలి, వాళ్ళ టైం అయిపోయి ఉండొచ్చు కదా, అట్లా మారుస్తలేరా? 6 నెలలకు సీఎం అయితే ఎలా ఉంటుంది అంకుల్? చేయలేడు. ఎందుకు చేయలేడు. ఆవేశం ఎక్కువ, కోతలు ఎక్కువ, చేతలు లేవు ఆయన దగ్గర కూడా. ఏం నచ్చలేదు మీకు? ఏమి నచ్చట్లా. ఆయన చేసినవి ఇంతకుముందు అందరినీ ఎదిరిస్తా అన్నాడు, అన్యాయాన్ని అరికడతా అన్నాడు. ఎంతమంది ఎట్లుంది ఇప్పుడు ఆంధ్ర రాజకీయం ఎట్లుంది చెప్పండి? ప్రతి ఒక్కరిని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎవరిని చూస్తే కొట్టడము, చంపడము తప్పితే ఇంకేమీ లేదు ఆడ. అది ఓకేనా? ఓకే మేడం, నమస్తే మేడం. హాయ్ అండి. సో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి ఎంపీగా అసలు రాజకీయాలకు టోటల్గానే రాజీనామా చేశానంటున్నాడు. సో కొంతమంది ఏమో బీజేపీలో జాయిన్ అవుతారంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దానిపై? ఇంకా జాయిన్ కాకపోతేనే బెస్ట్ అని అనిపిస్తుంది. అంటే ఎందుకని అట్లా? ఎందుకనంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన పనులు కూడా మనకి అంత హైలైట్ అవ్వలేదు కాబట్టి అంత లేదు. అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తంగా చూసుకుంటే బెస్ట్ అంటే ఎవరిని అంటారు? బెస్ట్ అంటే ఇంతకు ముందు దానికంటే మనం పవన్ కళ్యాణ్ని ఎక్కువ చూసుకోవచ్చు. తను చేసే పనులు కానీ, తను
రాజకీయంలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్లో కూడా తను బాగానే వర్క్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా గెలిచినప్పటి నుంచి ఆయన చేసిన పనులన్నీ కూడా చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఈయననే సీఎం అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు. సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది డిప్యూటీ సీఎంగా కూడా తీసేసి నారా లోకేష్ని పెట్టాలనుకుంటున్నారు. బట్ అట్లా ఉంటే ఇంకా తనకి ఏం వర్క్స్ చేయడానికి కూడా అవ్వదు. కానీ డిప్యూటీ సీఎం లాగా ఉంటేనే అన్ని వర్క్స్ చేయాలని తను ఏమంటారు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉంటేనే రాష్ట్రాన్ని ఇంత మంచిగా అభివృద్ధి చేస్తున్నాడు కదా. ఒకవేళ సీఎం కానీ సీఎం లాగా ఉంటే ఇన్ని పనులు చేయనీయలేరు. ప్రతి పనిలో వెంటాడిస్తారు, ఏ పనులు చేయనీయలేరు. కాబట్టి ఈయన ఇట్లుంటేనే బెటర్ అనిపిస్తుంది. బట్ సీఎం లాగా ఉంటే కూడా ఓకే, అన్నీ చేస్తాడు అని కాన్ఫిడెంట్. అంతే, వెనకాల ఉండి గోతులు తీసేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదండి ఈ రోజులలో. పక్కన ఉండి కూడా ఇది చేస్తారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఖచ్చితంగా జగన్ కూడా మళ్ళీ పోటీ రావచ్చు అంటున్నారు. సో జగన్ ఎంతమంది వచ్చినా ఆల్రెడీ వన్స్ పవన్ కళ్యాణ్ వచ్చిండు కాబట్టి నెక్స్ట్ టైం ఇంకెవరికి ప్లేస్ లేదని అనుకుంటున్నా. ఈయననే రావాలని అనుకుంటున్నాను. ఇంకా అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలో సుగాలి ప్రీతి గురించి కూడా అంటే ఆయన న్యాయం చేస్తానని చెప్పాడు. సో ఇప్పుడు 7 నెలలు అవుతున్నప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడట్లా. సో దాని గురించి ఏం చెప్తారు? ఇంకా అది కొంచెం ప్రాసెసింగ్లో ఉందేమో అనుకుంటున్నానండి. కొంచెం టైం పడుతుంది కదా, ఏదన్నా వెంటనే అవ్వదు కదా అట్లా. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఒక మాట? తను చాలా మంచి, మన జనాలకి మంచి చేయాలనుకుని వచ్చిన ఒక దేవుడి రూపం అని చెప్తా. ఓకేనా అన్న? నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఏపీలో ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం జరిగింది శాశ్వతంగా అని అంటున్నారు. సో కొంతమంది బీజేపీలో మళ్ళీ జాయిన్ అవుతారు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి అన్న? ఎక్కడ జాయిన్ అయ్యేటోళ్ళు ఎక్కడ వస్తుందో లంచం అక్కడ వెళ్తా ఉంటావు. నాకు ఆస్తులు ఉన్నాయి కాపాడడానికంటే ఏ రూలింగ్ ఉంటే దాంట్లోకి వెళ్తున్నారు ఇబ్బంది. రేపు ఇప్పుడు అందరూ ఇప్పుడు పట్టుకునగలరని వాడు ఆ విధంగా నేను తప్పుకుంటున్నా ఏ విధంగా అని తప్పుకుంటారు. ఇప్పుడు నా దగ్గర క్యాష్ ఉన్నాయి కాబట్టి నేను నా ఆస్తి కాపాడుకోవాలని నేను ఏదైనా చేస్తా. ఆ పార్టీలకి ఈ పార్టీలకి ఆ పార్టీకి పోతా. అలా వాడు తక్కువ ఎక్కడ నేను రాజకీయ సన్నాసి చేసుకుంటానంటే వాడు మాట్లాడాడు. అంటే ఇప్పుడైతే రాజీనామా చేసింది కానీ మళ్ళీ ఏదో దాంట్లో జాయిన్ అవుతాడు 100%. వాడికి పొలిటికల్ అన్న ఇది. ఎప్పుడు ఏ గేమ్ ఆడాడు తెలియదు ఎవరు కూడా. నేను బి కూరగాయలు అమ్మటం నాకు అంతగానో ఇది లేదు, నాలెడ్జ్ లేదు. మామూలుగా నాకు తెలిసినంత చెప్తున్నాను నేను, అంతే. అంటే ఇప్పుడు ఇందులో వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవుతారు అంటున్నారు. సో నిజం అనుకోవచ్చా? నాకైతే నమ్మకం లేదు సార్ అందులో. ఏమో కాంగ్రెస్ ఇక అది ఆయన ఇష్టపూర్వకంగా ఉంటుంది సార్. అది నేను చెప్పగలిగే కెపాసిటీ ఉండదు అది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ సార్? మామూలుగా డిప్యూటీ సీఎం ఆయనకి ఇచ్చిన కాలానికి ఆయన ఇచ్చిండు. అప్పుడు ఈకన్నా ముందే వాళ్ళకు తెలవాలి సీఎంకు, చంద్రబాబు నాయుడుకు. ఈయన అంతకుముందు పెద్ద సీఎం కదా సార్. అంత నాలెడ్జ్, చాలా సిటీ డెవలప్, హైదరాబాద్ చాలా డెవలప్ చేసిండు. ఆ సీఎం అప్పుడు ఆయన ఇచ్చేటప్పుడే ఆలోచించాలి, ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నా వద్దా అని ఆలోచించాలి. ఇచ్చినాక ఇప్పుడు నేను తీసేస్తా అది చేస్తా అంటే అది దానికి ఆలోచించి ఉంటుంది, చాలా టెక్నిక్ ఉంటుంది ఆలోచించండి అనుకున్నా. సో ప్రజెంట్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. ఆయన పరిపాలన ఎట్లా ఉంది? ఇప్పుడు మామూలుగా మంచిగానే ఉంది. అంత ఇది లేదు. ఏదో 2-3 ఇష్యూలా ఉన్నారు. ఆ ఇష్యూలు కాలేవంటారు. చేస్తాడో చేయడో మనకు తెలియదు. అయితే చేస్తాడేమో, కాకపోతే ఏం చేస్తాడో. ఇప్పుడు లోకేష్కి అయితే అంత రాగానే నీకు మంత్రి పదవి ఇచ్చే నీకు డిప్యూటీ సీఎం ఇస్తా అంటే ఎట్లుంటుంది? ఏ పదవి చేసిండు? ఫస్ట్ ఎమ్మెల్యే చేసిండు, ఆ ఎంపీ ఏదన్నా ఏం చేయలేదు కదా లోకేష్ గారు. ఆయనకేం సంబంధం? ఇంకా చంద్రబాబు నాయుడు వేరే ఆయనకి లోకేష్కి విడిచిపెట్టి. ఓకే, అంటే లోకేష్కి డిప్యూటీ సీఎం అర్హత లేదంటారు? ఉన్నది. ఆయన తండ్రి దగ్గర కొడుకు నేర్చుకుని ఉండొచ్చు, లేదంటలేదు. కానీ ఆయనకన్నా మించి ముందు వాళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు ఆయన తర్వాత వేరే వాళ్ళు ముందు వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆయన అనుభవం ఉన్న వాళ్ళకి ఇచ్చి ఈయనకు తీసేసిన అర్థం ఉంటుంది. ఇప్పుడు కలుపుకున్న పార్టీకి ఎందుకు విడదీస్తున్నావు నువ్వు? అట్లాంటి వాడు నువ్వు గెలిచేవాడివి కాదు. నువ్వు జనసేన అట్లాంటి వాడు కలుపుకోవద్దు. మునిపే నువ్వు విడదీసుకోవడం అయితే జనసేన కలుపుకోవద్దు.
సో ఈ ఇష్యూ వల్ల పార్టీ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి మళ్ళీ విడదీస్తే ఇప్పుడు పార్టీలోకి వెళ్ళి తీసేసినంటే మళ్ళీ ఇది తీరికలు వస్తాయి, ఇళ్ళకెళ్ళి అళ్ళకెళ్ళి చీరికలు వస్తాయి. ఈ ఎమ్మెల్యే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారు సాయిరెడ్డి ఎట్లా అన్నారు, సేమ్ అలాగా అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో జగనే మళ్ళీ వస్తాడు అనుకోవచ్చా? 40% 50% నమ్మకం ఉంది సార్. 50% చంద్రబాబు నమ్మకం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ది కూడా ఉంది, లేదని కాదు. ఇక మార్జిన్ అనేది చంద్రబాబు పడిపోతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకేనా? సో అన్న నమస్తే అన్న. నమస్తే. స్టార్ట్ చెప్పు. ఓకే అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు ఏపీలో విజయసాయి రెడ్డి ఎంపీగా రాజకీయాలకి శాశ్వతంగా రాజీనామా చేశానని చెప్పాడు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అభిప్రాయం చెప్పడానికి నాకు ఏమీ లేదు. అసలు రాజీనామా చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, ఇది నాన్ ఇష్యూ. అది అసలు ఇష్యూయే కాదు నా దృష్టిలో. వ్యక్తిగతంగా ఎవరిని వేస్ట్ అనకూడదండి. ఆయన వేస్ట్ కాదా అని కాదు. బీజేపీలో చేరుతాడంటున్నారు. ఎక్కడ చేరితే ఎవరికి కావాలండి? ఆయనకు చేరినా చేరకపోయినా అతను చేసే పనుల మీదే ఉంటుంది తప్పితే పర్సనల్గా ఏముంటుంది ఎవరిదైనా కానీ. అతను ఏం పనులు చేశాడు ఇదివరకు, ఏమి చేయడని ఇప్పుడు విచారిస్తారు. అంటే ఎలాంటి లాభం లేదంటారు. ప్రజలకి. అంతేగాని వ్యక్తిగతంగా పాలిటిక్స్ అంటే వ్యక్తిగతంగా చూడటం కాదు. విజయసాయి రెడ్డి గారు అని కానీ జగన్ కానీ అట్లా చూడకూడదు. ప్రజలకి ఏం మేలు చేస్తున్నారు అన్నదాని ప్రకారమే చూడాలి ఎవరినైనా. ఏం చేయగలరు మీ దృష్టిలో? నా దృష్టిలో ఒక పని ఆయనే చెప్పమనండి ఏం చేశాడు. నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మేలు చేశారో హాని చేశారో వాళ్ళకే తెలియాలి. ఆ చేసిన వాళ్ళకి తెలియాలి, చేయించుకున్న వాళ్ళకి తెలియాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా? అలా వ్యక్తిగతంగా చూడకూడదండి ఏది కూడా. ఆయన పరిపాలన అంటూ ఉండదు, అదంతా కూటమి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పరిపాలన ఇప్పుడు జరిగింది కొన్ని నెలలే కదా, వాళ్ళు చేస్తున్నారు. అది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంతే నిత్యం. అంటే చేసిన కొన్ని పనులు అయినా సరే మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగున్నాయి, మంచి దారిలోనే ఉన్నారు. పోలవరం కడుతున్నారు, ముందుకు పోతున్నారు, చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నారు. ఇదివరకు ప్రభుత్వంలో మరి ఒక్క పోలవరం కడితే చాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మేలు జరుగుతుంది. అమరావతి అక్కడ ఏ పార్టీ కట్టారా, ఎవరు కట్టారా అనేది ముఖ్యంగా. అదే ఏది కట్టినా ప్రజల డబ్బుతోనే కట్టేది. ఒక మంచి పనులు చేయడానికే వాళ్ళని ఎన్నుకున్నారు. అవి చేస్తే చాలు, అంతేగాని ఎవరు ఏ పార్టీలో ఉన్నారా అవి కాదు ముఖ్యం. పోతున్నారా అది ప్రజలను బట్టి ఉంటుంది, ఆయన చేసిన పనులను బట్టి ఉంటుంది కదండి. ఎవరని అవుతారని మనం చెప్తాం. మనం ఎవరిని కూడా కెనాట్ తక్కువగా అంచనా వేయకూడదు ఎవరిని కూడా. ఎవరిని అవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. అంతేగాని ముందు చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం? మొత్తంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది, పరిపాలన ఎట్లా ఉంది? ఒక పోలవరం మొదలుపెట్టారు, దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ పోలవరం పూర్తి కావాలి, దాన్ని బట్టే వాళ్ళ సామర్థ్యం ఉంటుంది. పోలవరము, అమరావతి ఈ రెండు ఆంధ్రాకి రాజధానే లేదు ఇంతవరకు. ఇదమధ్యంగా అని చెప్పలేకుండా చేస్తారు ఇదివరకు ప్రభుత్వంలో. ఇప్పుడు అట్లీస్ట్ ఒక మధ్యలో ఉన్న ప్లేస్ని ఒక రాజధానిగా చేసి విజయాలు వేసి దానికి పునర్నిర్మాణం చేయడానికి చూస్తున్నారు. ఆగిపోయింది దాన్ని. ఈ రెండు కానీ ఒక షేప్కి తీసుకొస్తే 2-3 ఏళ్లలో ఇక కూటమి ప్రభుత్వం అంటే ప్రజల తరపున అది. తర్వాత ప్రజలు ఓటేస్తారా లేదా అది ప్రజల ఇష్టం. సో అదన్నమాట.